ఇంత నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాను, ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని ప్రభు పాదాలు విడువక ఉన్న నాకైనా ఇలాంటి పరిస్థితులు అనే మాటలు చాలామంది నోట నేను విన్నానండి. సహోదరులు చూడండి, ఆ శత్రు భయంలో నుంచి విడిపించి తప్పించి రక్షించి ఇక ఎన్నటికీ ఆ శత్రువు కంటికి కనబడకుండా చేయడానికి దేవుడు ఒక గాలిని పంపినట్లుగానే మన బ్రతుకుల్లో కూడా ఒక గాలిని ఆయన పంపిస్తాడు. ఒక గాలి మన మీద విసురుతుంది. ఆ గాలి మన మీద విసరబడినప్పుడు, ఆ గాలి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన గాలిని పంపినప్పుడు ఇక నీ జీవితంలో కనబడే ఆ శత్రువు నామరూపాలు లేకుండా సీసము మునిగిపోయినట్లుగా మునిగిపోవడం ఈ మన కళ్ళుతో మనం చూడగలుగుతాము.